నమస్తే. నేను సిరి. చాలామందికి సొంతింటి కల అనేది చాలా మందికి ఉంటుంది. పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకంటూ వాళ్ళకి సొంతింట్లు కొనుగోలు చేయాలని ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మధ్య తరగతి వాళ్ళకి సొంత ఇల్లు అనేది కొంత ఆలోచింపజేస్తుంది. అంటే ఇప్పుడున్న ధరల ప్రకారం మరి మధ్యతరగతి వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి. అది కూడా సిటీకి దగ్గరలో ఎక్కడ ఏ ప్రదేశంలో అయితే బాగుంటుంది, ఎక్కడ తక్కువ రేట్లలో బాగుంటుంది అనే అంశాన్ని మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్, CEO, టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే సొంతింటి కళ అనేది చాలా ఇది అంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చినప్పటి నుంచే కావచ్చు, ఎప్పటి నుంచైనా మనకంటే ఒక సొంత ఇల్లు ఉండాలని అనుకుంటారు. కానీ ఇప్పుడున్న టైంలో చూసుకుంటే అసలు రియల్ ఎస్టేట్ రంగంలో సిటీకి దగ్గరలో కావాలి అనుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళ అమౌంట్లో వాళ్ళ బడ్జెట్లో రావాలంటే ఏ ప్లేస్లో అనుగుణంగా ఉంటాయి సార్? చాలా ప్లేస్ ఒకటి రెండు మాట్లాడదాం, టైం తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషికి నేను జనరల్ ఒక ఎగ్జాంపుల్ చూసాను. ఒక అమ్మాయి పుట్టిందంటే అబ్బాయి ఎక్కడో పుట్టుంటాడు. మ్యాటర్ ఆఫ్ టైం. కొంతమంది ఇమీడియట్ దొరుకుతుంది, కొంతమంది సంవత్సరం పడుతుంది, టైం పడుతుంది. అట్లా ప్రతి పర్సన్ మిడిల్ క్లాస్ అయినా, అప్పర్ క్లాస్, లోవర్ క్లాస్ అయినా ఆ సొంత ఇంటి కొనుక్కునే అవకాశం ఒకసారి వస్తుంది, ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది అని చెప్పడం కష్టం. కొంతమంది స్టార్టింగ్లో రావచ్చు, కొంతమంది ఎండింగ్లో రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. 99% వస్తుంది. ఆ ఆపర్చునిటీ కరెక్ట్గా వాడుకోవాలి. ఇది ఇక్కడ ఇప్పుడు అందరూ 50,000 60,000 పెట్టి గజం కొనుక్కోలేరు, రైట్? అంత డబ్బులు ఉండవు. ఒక మినిమం విల్లా కట్టుకుంటే 180 గజాలు, 150తో ఒకటి ఏం రాదు, 180 190తో మోస్తరుగా వస్తుంది సెట్ బ్యాక్ తీసిన తర్వాత. సో ఒక ఏరియా ఏంటంటే బాలానగర్, మన బెంగళూరు హైవే, బాలానగర్ తర్వాత పోలేపల్లి సజ్జ దగ్గర 9,000 10,000 దొరుకుతున్నాయి గజం. అట్లానే ఇంద్రేశం పటాన్చెరువుకి దగ్గరలో బార్డర్లో ఉంటుంది, ఓఆర్ఆర్కి దగ్గర. ఒకప్పుడు పటాన్చెరు అనేది కెమికల్ ఏరియా ఉండేది, పొల్యూటెడ్ ఏరియా అని. ఇప్పుడు నాకు తెలిసి గవర్నమెంట్ ఆ కెమికల్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అన్ని ఆల్మోస్ట్ తీయించారు, మిగతా ఏరియాలో కూడా తీయిస్తున్నారు. సో ఇంద్రేశం అనేది ఐటీ కారిడార్ కూడా పెద్ద దూరం కాదు, ఇంద్రేశం అనే ఏరియా. సో ఇప్పుడు ఏంటంటే జనాలు ఇప్పుడు వెస్ట్ జోన్లో కోకాపేటలోనో లేకపోతే నియోపాలిస్లో కొనుక్కునే పరిస్థితి లేదు. నేను అడుగు 12,000 13,000 14,000 చెప్తున్నాను అడుగు. సో ఫ్లాట్లు కొనుక్కోవాలన్నా, విల్లాలు కొనుక్కున్నా ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. సో నేను విన్నది ఏంటంటే మంచి బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతే గేటెడ్ కంపెనీస్ కడుతున్నాయో విల్లాస్, వాళ్ళు దాదాపు 3 crores నుండి స్టార్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 3 crores విల్లాస్ అయితే 3 crores నుంచి స్టార్ట్ చేస్తారు. అదే ప్రైవేట్ ఇండివిజువల్ కాంట్రాక్టర్ బిల్డర్ ఉంటారు, వాళ్ళు 180 గజాల్లో 70-80 లక్షల్లో అమ్ముతున్నారు. సో క్వాలిటీ మారుతుంది. ఇప్పుడు బాటానే, మిగతా ఎన్ని కంపెనీలు వచ్చినా బాటా, కాల్గేట్ చాలా తర్వాత 100 పేస్టులు వచ్చాయి. ఏది గుర్తుంటుంది మనకి? కాల్గేటే గుర్తుంటుంది. బాటా అట్లా వాచ్ రకరకాలు, ప్రతిదానికి ఒక బ్రాండ్ ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే బ్రాండెడ్ బిల్డ్ ఎప్పుడు కూడా కమెంట్ చేస్తాడు, ఆ బ్రాండ్ వాల్యూని మన దగ్గర ఛార్జ్ చేస్తాడు. బికాజ్ ఈస్ బిల్డ్ ది బ్రాండ్ ఫర్ లాస్ట్ 30, 40, 50, 100 years. కొన్ని కంపెనీలు 100 years ఉన్నాయి. సో ఇక్కడ తక్కువ బడ్జెట్ అంటే ఇప్పుడు విల్లా కావాలనుకున్నవాడికి 60-70 లక్షలు అంటే ఇట్స్ గుడ్. సిటీకి టూ ఫార్ కాదు, 2 దగ్గర కాదు. ఒక 10 కిలోమీటర్ దూరం వెళ్తే మీకు ఆల్మోస్ట్ 40-30% ప్రైస్ తేడా వచ్చేస్తుంది. డ్రైవింగ్ టైం ఈరోజు ORR RRR వచ్చి డ్రైవ్ టైం చాలా తగ్గిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ఇంద్రేషన్లో ఎవరైతే అది ఆల్రెడీ డెవలపింగ్ ఏరియా, కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అయిపోయినాయి. అయితే కొనుక్కునేటప్పుడు మాత్రం ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు చూసి కొనుక్కోవాలి. ఒకటి అడ్రస్. రియల్ ఎస్టేట్ అంటే ప్రాపర్టీ, లొకేషన్, అది అర్థం. సో మన అప్రిషియేషన్ అంతా కూడా ఆ లొకేషన్ చుట్టూ తిరుగుతుంటుంది, రివాల్వ్ అవుతుంది. ఎందుకంటే లొకేషన్ కరెక్ట్గా ఉండే డెవలప్మెంట్ లేకపోతే యూఆర్ గాన్, నీకు అప్రిషియేషన్ రాదు. సో రెంట్కి ఎవరు రారు. ఫస్ట్ హౌస్ అయితే ఉండడానికి కొనుక్కుంటారు, సెకండ్ హౌస్ అయితే రెంటబుల్ అవుతుంది. సో రెంట్ కొనుక్కుని టెనెంట్ రావాలి కదా. అవును సార్. సో అది దాంట్లో ప్రకారం నేను చెప్పినట్టే ప్రతి వీడియోలో చెప్పినట్టు గేటెడ్ కొనుక్కుంటూ దేర్ ఆర్ సమ్ లూప్ హోల్స్. ఫ్లాట్లు కొనుక్కున్న యూడిఎస్ ఎంత వస్తుంది, ఎమ్యూనిటీస్ ఎవరు మెయింటైన్ చేస్తారు, లైఫ్ టైం మెయింటెనెన్స్ ఉందా, లేదా ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ ఉందా, ఉంటే ఎంత ఉంటుంది అనేది ఒకటి తెలుసుకోవాలి. క్లారిటీ, లీగల్ క్లారిటీ అబౌట్ ది ప్రాపర్టీ, ఈసీ, లీగల్ ఒపీనియన్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, లింక్ డాక్యుమెంట్స్, మ్యూటేషన్, గవర్నమెంట్ పర్మిషన్స్, ఇవన్నీ చూసుకోవాలి. వాటర్ ఏరియా
తర్వాత ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఆ ఏరియాలో ఏమి డెవలప్ అయింది, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏమి డెవలప్ కాబోతుంది, రెండింటికి ఆన్సర్ ఉండాలి మన దగ్గర. 5 సంవత్సరాల ముందు ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంటుంది, ఇప్పుడు 5 సంవత్సరాల ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, నెక్స్ట్ 5-10 years ఎంత కాబోతుంది. పెట్టుబడి పెట్టే దేనికి? అప్రిషియేషన్. సో ఉండడానికి చూసి ఒకవేళ ఉండడానికి కొనుక్కోవాలంటే అప్రిషియేషన్ రాదు, ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటే అప్రిషియేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఇంద్రేష్ అనేది ప్రమోట్ చేస్తారు. ఒకప్పుడు అంత పాతదే, చాలా అంత ముందు కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు కొద్దిగా హైలైట్ చేస్తారు. ఎందుకంటే సిటీ దగ్గరలో అన్నీ ఫుల్ అయిపోయాయి, అంటే ఆల్మోస్ట్ క్రౌడ్ ఎక్కువైపోయింది. దానివల్ల వాళ్ళకి నెక్స్ట్ ఏరియాలో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇప్పుడు బాలానగర్, అట్లానే సంగారెడ్డి, తర్వాత రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట దాకా వెళ్ళిపోయాయి. బెంగళూరు హైవే జడ్చర్ల దాకా వెళ్ళిపోయాయి. వికారాబాద్ రోడ్డు వికారాబాద్ దాకా వెళ్ళిపోయాయి. అంటే ఎవ్రీ రోడ్డు ఆల్మోస్ట్ 50 నుండి 100 కిలోమీటర్ వరకు బ్రిడ్జెస్ అవుతూనే ఉన్నాయి. సో డబ్బు మన పిండి కొలిది బట్టి, మన డబ్బు పెట్టే కెపాసిటీ బట్టి యూ కెన్ సెలెక్ట్ మీ బడ్జెట్లో ఏమొస్తుంది. నేను చెప్పాను బాలానగర్ దాటిన తర్వాత 9,000కే గజం, అక్కడ 20 కిలోమీటర్ ముందు అయితే 20,000 గజం ఉంది. సో యూ హ్యావ్ టు మేక్ ఏ డెసిషన్. 25 కిలోమీటర్ తర్వాత కొనుక్కుంటామా, లేదా 20 కిలోమీటర్ ముందు డబుల్ రేట్ కొనుక్కుంటామా? అదేనా 40 కిలోమీటర్ ఒక రేట్ ఉంటుంది, 60 కిలోమీటర్ ఒక రేట్ ఉంటుంది, 100 కిలోమీటర్. మొత్తానికి అయితే ఎవరైతే మనము కొనాలనుకుంటామో వాళ్ళ బడ్జెట్ బట్టి మనం ఇటా అటా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఆప్షన్స్ ఉన్నాయి చుట్టుపక్కల, మన ఓఆర్ఆర్ వచ్చింది, ట్రిపుల్ వచ్చాక అన్ని పక్కల ఆప్షన్స్ ఉన్నాయి. అయితే కొన్ని జోన్స్ లో బాగా జరుగుతుంది, కొన్ని జోన్స్ అనుకున్నంత అప్రిషియేషన్ జరగట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన మేనిఫెస్టోలో కొన్ని టైం పడుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి. ఆ టైం కోసం కొన్ని ఆల్రెడీ డెవలప్డ్ రోడ్స్ ఉంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది. లేకిన్ ఇక్కడ ఏవైతే అండర్ డెవలప్డ్, టు బీ డెవలప్డ్ ఉందో ఆ మిగతా ఏమైనా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. మన వెస్ట్ జోన్ పెరగడానికి కారణం ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా దండిగా పుష్కలంగా పెట్టారు. రోడ్డు 100 km/h వెళ్ళొచ్చు నువ్వు. RRR వస్తే తెలంగాణ బోర్డర్ నుండి హైదరాబాద్ 2 hours మ్యాక్స్. ఇప్పుడు 4-5 hours పడుతుంది. సో ఎంత టైం మిగిలింది, ఎంత టైట్నెస్ మిగిలింది? కొనుక్కునే వాళ్ళు వాళ్ళ పర్పస్ ఒకటి డిసైడ్ చేసుకోవాలి. పర్పస్ డిసైడ్ సిటీకి దగ్గరలో కొనుక్కోలేం కూడా ఇంకొద్ది దూరం వెళ్ళమని చెప్తున్నాం. దూరం వెళ్తే ప్రైవేట్ బిల్డింగ్స్ 70-80, ఒక 5 లక్షల సీటు. గవర్నమెంట్ 2.5-3.5 కోట్ల సైజ్ ఆఫ్ ది విల్లా బట్టి. సో 200 square yards, 220 square yards తీసుకుంటే మినిమం 3 కోట్లు ఉంది కొత్తగా వచ్చే గేటెడ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతే కనుక ఆ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. దే కెన్ కాల్ us, అపాయింట్మెంట్ తీసుకుంటే మనం చెప్తాం. ఫోన్ చేసి 1 నిమిషంలో చెప్పండి అని అడుగుతారు, అది కరెక్ట్ కాదు. 1 నిమిషం ఎలా చెప్తాను? ఇన్ని డీటెయిల్స్ చెప్పాలంటే ఫస్ట్ 1 minute లో 2 minutes లో చెప్పాలి, అంత ఈజీ అయితే సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇక్కడ ఇంత టైం మాట్లాడితేనే అది చాలా సరిపోవట్లేదు టైం. వాళ్ళు ఫోన్ చేసి ఒక 5 minutes లో చెప్పండి సార్, 2 minutes లో చెప్పండి సార్ అంటే మనం దాని గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయలేము. వాళ్ళకే లాస్. 1 minute లో ఏం చెప్తాను, నేను ఏం అర్థం చేసుకుంటాను, ఏం చెప్తాను. సో దయచేసి సజెషన్, రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా తెలుసుకోవాలంటే 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే spend 1 hour, half an hour to 1 hour with us.